పూరి జగన్నాథుడు సర్వ సమానత్వానికి ప్రతీక. ఇక్కడ శ్రీమంతుడైనా సామాన్యుడైనా పేదవాడైనా రాజైనా సరే అందరూ ఒకటే. అందుకే జగన్నాథుని రథోత్సవం జరిగే సమయంలో ఈ పట్టణానికి రాజు అయినటువంటి ఆ మహారాజు వచ్చి ఒక బంగారు చీపురుతో ఈ రోడ్లన్నీ కూడా శుభ్రం చేస్తారు. దానికి ప్రతీక ఏంటంటే ఈ సమాజం, ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సమానమే అనేటువంటి ఒక భావాన్ని కల్పించడమే జగన్నాథుని యొక్క తత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప సందేశం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది వచ్చారు జగన్నాథుని రథయాత్రని ఏ విధంగానైనా సరే దర్శించుకోవాలి ఒక్కసారైనా అని. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చాము. ఓకే, ఇదే ఫస్ట్ టైమా లేదా అంత క్రితం వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు భక్తి టీవీలోని లైవ్ అవి చూడడం తప్ప మేము ఎప్పుడు నేరుగా చూడలేదు. అది ఇన్స్పిరేషన్ అయ్యి దేవుని నేరుగా చూడాలని కుతూహలంతో ఆతృతతో ఫ్యామిలీ మెంబరు ఫ్రెండ్స్ అందరం కలిపి 15 మంది వరకు వచ్చాం. నిన్న వచ్చాం. నిన్న నవకలేబరంకి నవయవన దర్శనానికి 5 to 6 ఇచ్చారు దర్శనానికి. నిన్న దర్శనం అయింది. చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాము అందరూను. ఇంకా మా ఫ్రెండ్ కూడా మాట్లాడుతున్నా. ఎలా అనిపిస్తోందండి నవయవ్వన రూపాన్ని మీరు దర్శించుకున్నారు కదా? ఏంటి పూరి పట్టణం గురించి, ముఖ్యంగా జగన్నాథుడి గురించి ఏం తెలుసు మీకు? జగన్నాథుడు స్వచ్ఛమైన దేవుడు అని తెలిసింది. ఇక్కడ ఏదనుకున్నా నెరవేరుతుందని తెలుసు. నెక్స్ట్ నిన్న జరిగిన దర్శనం అయితే మాత్రం అసలు మర్చిపోలేము లైఫ్లో కూడా మేము. ఎందుకంటే డైరెక్ట్ గర్భగుడిలో తీసుకెళ్లారు. దేవుని చూసి మేము అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలాంటి దర్శనం మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది అందరికీ కూడా. చాలా బాగుందండి. అందరూ కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి. ఈ రోజు రథయాత్ర కూడా అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నామండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు నిన్నటికైతే బాగానే ఉన్నాయి చూడటానికైతే. కానీ దర్శనం అయితే సూపర్. కానీ కొద్దిగా ఏంటంటే లైన్ క్యూ పద్ధతి పెడితే బాగుండేది అనిపించింది మాకు. ఇప్పుడు తిరుమల కానీ విజయవాడ కానీ స్టెప్ బై స్టెప్ క్యూ పద్ధతి ఉంటుంది కదా, అలాగైతే బాగుంది. చాలా ఇబ్బంది పడ్డారు. చాలా తోకిసలాట్ అయ్యింది అనమాట. అలా కాకుండా క్యూ పద్ధతి అయితే చాలా బాగుంటుంది అనిపించింది మాకు. అదొక్కటే ప్రాబ్లం అనిపించింది. మీకు ఎలా అనిపించిందమ్మా? ఎన్నోసారి రావడం ఇదే మొదటిసారా? నమస్తే అండి. భక్తి టీవీ చూసి మేము వచ్చామండి. వైజాగ్ నుంచి వచ్చాము. పూరి ఇదే ఫస్ట్ టైం రావడం అండి. చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. నిన్న రథయాత్రకు ఫస్ట్ టైం వచ్చాము. ఇప్పుడు రేపు చూస్తామండి అంత కల్లారా. నిన్న గర్భగుడిలో దర్శనం బాగా అయ్యిందండి. ఇంకా పూరి పట్టణంలో ఏ ఏ దేవాలయాలు దర్శించారు? ఇక్కడ దాదాపు ఉపాలయాలు 120 ఉన్నాయి. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏమేమి చూశారు? మేము అనకాపల్లి నుంచి వచ్చాం. అదే ఫస్ట్ టైం. మా అమ్మ ఎప్పటి నుంచో అంటున్నారని వచ్చాం ఈసారి రథయాత్రకి. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే ఎప్పుడు ఎవరికి గర్భగుడిలో దాకా వెళ్ళే అవకాశం రాదంట. మేము వచ్చిన ఈ సంవత్సరం మాత్రం గర్భగుడిలోకి వెళ్ళాం. ముగ్గురు దేవుల్ని చూసుకొని ప్రశాంతంగా బయటకు అయితే వచ్చాం. చాలా హ్యాపీ అనిపించింది. కానీ అది జనాలందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంచెం క్యూ లైన్ ఉంటే బాగుండు అని అనుకున్నాం. అది మ్యాక్సిమం మీ ద్వారా అట్లీస్ట్ గవర్నమెంట్కి తెలియజేస్తే కొంచెం వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఆనందంతో ఇంకా హ్యాపీగా చూడొచ్చు కదా. అంటే ఇంత ప్రత్యక్షమైన దేవుడు, ఎన్నో జనరేషన్స్కి ఇన్స్పిరేషన్. కృష్ణుడు అంటే ఒక భక్తి, నమ్మకం అండ్ అలాగే హ్యాపీనెస్. అంటే చిన్నపిల్లల నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా కనెక్ట్ అయ్యే దేవుడు కృష్ణుడు అంటే మనకి. అండ్ ప్రపంచంలోనే ఏకైక దేవాలయం అంటే సోదరులు భావం తెలిపే దేవాలయం కూడా మన భారతదేశంలో ఉంది కాబట్టి చాలా చాలా ప్రత్యక్షమైన దైవాలయం. అంటే అదే అంటున్నా, చాలా ఏర్పాట్లు అయ్యి అన్నీ బాగున్నాయి. ఆ క్యూ లైన్ కొంచెం గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా జనాలకి తెలియజేస్తే ప్రశాంతంగా అందరూ నిర్మలమైన మనసుతో చూస్తారు కదా. ఈ తోపులాట కొంచెం అప్పుడు అందరూ చూసే విధానంగా ఎంత ఫ్రీ దర్శనం అయినా సరే ఏ దర్శనం మేము లైన్లు పెట్టండి ఇక్కడ అందరికీ సమానం అని అర్థమైంది. అది ఓకే. కాకపోతే కొంచెం క్యూ లైన్ పద్ధతి పెడితే బాగుంటుంది అని. తప్పకుండా. ఎలా అనిపిస్తోందండి? చాలా భావోద్వేగంగా ఉంది. చాలా ఆనందంగా. చూసామండి. ఎలా అనిపించింది? చాలా భావోద్వేగంగా. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా హ్యాపీగా ఉందండి చూడడం అయితే. జై శ్రీమన్నారాయణ. ఏదైనా జగన్నాథుని కీర్తన పాడగలరా? జగన్నాథుడి కీర్తన పాడగలరా ఎవరైనా? ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి. నిన్న
దర్శనం ఎప్పుడు ఇంత బాగా అంతకుముందు 2-3 సార్లు వచ్చాం కానీ నిన్న మాత్రం నవయవ దర్శనం చాలా బాగా అయింది స్వామిని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ. కాకపోతే క్యూ లైన్ పెడితే కొంచెం బాగుందని మా అందరి ఉద్దేశం. పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ముసలివాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ లైన్లోను. అందువల్ల క్యూ లైన్ కొద్దిగా పాటిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. భగవంతుడు ప్రాణం ఉన్న దేవుడు అంటే జగన్నాథుడే. ఆయనకి ఎప్పుడు ప్రాణంతో ఉన్న దేవుడు మనకి. ఎప్పుడు ఆయన ఆత్మ జగన్నాథుడి రూపంలో, కృష్ణుడి ఆత్మ జగన్నాథుడిలో ఉంది కాబట్టి ఆ స్వామిని అలా చూడడం వల్ల మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు అసలు. చాలా మర్చిపోలేము ఇలాంటి అనుభూతి. నాకైతే ఇదే ఫస్ట్ టైం రావడం చాలా బాగా అనిపించింది. జై జగన్నాథ్. ఇది అందరిలో కూడా ఒక అనిర్వచనీయమైన భావన కలుగుతోంది. ఎందుకంటే ఆయన నవ యవ్వన రూపం, అంటే దాదాపు దేవుడికి జ్వరం రావడం అన్నది అది ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇన్ని కోట్ల మంది దేవతల్లో ఎవరికి కూడా మనం విని ఉండం. కానీ జగన్నాథుడికి మాత్రం ఏడాదికో మారు ఆయనకి అభిషేకం నిర్వహిస్తారు, స్నానం చేయిస్తారు. 108 కలశ కుండలతో ఆయనకి స్నానం చేపిస్తారు. కాబట్టి స్వామివారు అలసిపోతారు. దానివల్ల ఆయనకి జ్వరము, రొంప, ఒళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి ఆయన ఒక ప్రత్యేకమైన రహస్య మందిరంలో ఆయన్ను అక్కడ పడుకోబెట్టి ఆయుర్వేద లేపనాలను, అలాగే ప్రత్యేకమైనటువంటి ఆలయానికి సంబంధించిన వైద్యుల ద్వారా ఆయనకు కషాయాన్ని, ప్రత్యేకమైన కషాయాన్ని ప్రసాదంగా